వెళ్లిన ఆడవాళ్లు మగవారితో పోటీ పడి గెలిచిన రంగాలు ఎన్నో ఉన్నాయి. అయితే మగవారు మాత్రమే నిర్వహించే రెస్టారెంట్ బిజినెస్ ని ఎంచుకొని నిలిచి గెలవడం అంత ఈజీ కాదు. 95% అమెరికన్స్ ని తన హేమా కిచెన్ ద్వారా ఆకట్టుకుని బిజినెస్ టాలెంట్ ని చాటారు శ్రీమతి హేమా పద్మనాభం గారు. నమస్కారం అండి. నా పేరు హేమా పాట్ల. మేము షికాగో నివస్తున్నాం. 16 సంవత్సరాలు అయిందండి నేను ఇక్కడికి వచ్చి. యాక్చువల్లీ మేమంతా ఆంధ్ర నుంచి అనుకోండి, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 16 ఏళ్ళు అయింది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటేనండి, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కష్టాలు నష్టాలు పడ్డాం అనుకోండి, కానీ ఇప్పుడు సెటిల్ అయిపోయాం. ఇక్కడ నాకు కూతురు, నా 2 మనవలు, మేమందరం కలిసి ఉంటాం. ఈ రెస్టారెంట్ నేను మా వారు ఇద్దరం కలిపి, మా వారి పేరు పద్మనాభం గారు, ఆయన నేను మీ ఇద్దరం కలిపి పెట్టామన్నమాట. 16 సంవత్సరాలు వస్తుందండి నేను ఇక్కడికి వచ్చి. ఆ తర్వాత రెస్టారెంట్ మాత్రం 12 ఏళ్ళు అయిందండి పెట్టి. అంతకుముందు వేరే చోట పనిచేశాను 4 సంవత్సరాలకి. ఇంకా చెప్పాల్సింది ఏముందండి, తెలుగు వాళ్ళంటే అభిమానం ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినా సరే మాకు ఇంకా తెలుగు తనం ఇంకా పోలేదనేసి అంటారు. మీరు ఇంకా అక్కడ ఉన్నట్టే ఉన్నారండి అంటారు అందరూని. ఇప్పుడు ఈ రెస్టారెంట్, ఈ బిజినెస్ అన్ని ఉన్నాయి చూడండి. ఇదంతా నా ఫ్యామిలీ గురించి, నా గురించి, నా మనవల గురించి చేస్తున్నాను కదా. మరి నా గురించే పాటు పడితే మరి నా కమ్యూనిటీకి, మన తెలుగు వాళ్ళని మానవత్వం చూపించాలి అనేసి అనుకుంటే వాళ్ళకు కూడా ఏదైనా చెయ్యాలి కదా. అది నేను అనుకుంటాను. దేవుంటి సేవ అనుకుంటాను అనమాట, ప్రజల సేవ అనుకుంటాను. రెస్టారెంట్ నిర్వహణలో హేమగారి శైలి తెలుగు వారికి అమ్మ చేతి కమ్మదనాన్ని, అమెరికన్లకు హోమ్లీనెస్ ను రుచి చూపిస్తుంది. అతిథుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఆర్డర్స్ తీసుకోవడం, వారు కోరిన ఐటమ్స్ ని కిచెన్ లో వంటవారికి తగిన సూచనలిస్తూ తయారు చేయించటం, రుచికరమైన రకరకాల ఐటమ్స్ ని ఆప్యాయంగా తానే వడ్డించడం, కస్టమర్స్ అందరినీ కలుపుగోలుతనంతో ఆదరంగా పలకరించడం ఆమెలోని ప్రత్యేకత. ఆ కారణంగానే ఇటు తెలుగువారితో పాటు అమెరికన్లు ఆమె ఆతిథ్యాన్ని కోరుకుంటారు. కాటువరం అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగాను ఒక గ్రామం ఉంది. మా అక్కగారు, మా బావగారు అక్కడ సమీపంలోనే సీతానగరంలో ఉంటారు. వారు ఒక గుడి కావాలమ్మా కాటువరానికి అని చెప్పి అడిగారు. అడిగితే సరే అని చెప్పి అక్కడ దేవుడు ప్రోద్బలంతో నేను కట్టించాను. నేను ఎప్పుడూ చెప్పలేదండి, దేవుడు నా ద్వారా కట్టించుకున్నాడు. ఒక గుడి కట్టించామండి. చాలా మంది దగ్గర 150-200 మంది వరకు అటెండ్ అవుతూ ఉంటారని చెప్తారు. కట్టించడమే గానీ నేను ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదండి. ఆ ప్రజలు నన్ను చూడాలని ఆశపడుతున్నారు. నాకు అంతకన్నా ఆశగా ఉంది వాళ్ళందరినీ చూడాలని చెప్పి. ఈ మధ్యన కొత్తగా నేనేమనుకుంటున్నానంటే ఆ ఊరికి ఒక బస్ స్టాండ్ కూడా కట్టించాలి. ఆ ఎండలో, అది వర్షంలోనో ఎండలోనో మనుషులు నిలబడి ఉంటారు కదా, వాళ్ళకి అదొక ఆశ్రయంగా ఉంటుంది కదా అనేసి అనుకుంటున్నా. పోయిన నెలలో అన్నదానం, వస్త్రదానం కూడా చేయించామండి. అంతకు ముందు నెలలోనూ కూడా వస్త్రదానం చేయించాము. అవన్నీ నా సోషల్ వర్క్స్ అనమాట అండి. నా గురించి నేను, నా బిడ్డల గురించి నేను దేవుడి దయ వల్ల నేను బాగానే సంపాదించుకున్నాను. కానీ నా ప్రజలకు ఏమైనా చేయాలనే ఆశతో నేను ఇవన్నీ చేశాను అనమాట అండి.